అంటే ఈ యాక్ని ఎక్కువగా రావడానికి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక కారణమా? ఇలా ఎక్కువగా ఉండేవాళ్ళు ఫుడ్ కంట్రోల్ ఏమైనా చేయాల్సి ఉంటుందా? ఇది డెఫినెట్గా ఫుడ్ కూడా కారణం అండి. ఇప్పుడు మనకేంటి అంటే ఇప్పుడు పాలలు ఇప్పుడు మనం ఒక ఏజ్ వరకు మిల్క్ తీసుకుంటాం అండ్ అది ఆ ఏజ్ వరకు మనకి గ్రోత్ స్పర్ట్ ఉన్నంత వరకు మనం మిల్క్ తీసుకుంటే మనం హైట్ పెరగడంలో అది హెల్ప్ అవుతుంది. కానీ ఒక టైం తర్వాత మనం ఎప్పుడైతే హైట్ పెరగడం ఆగిపోతుందో దాని తర్వాత మిల్క్ తీసుకున్నప్పుడు మనకి ఆ ఫ్యాట్ అనేది హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అండ్ అది మనం డైజెస్ట్ చేయలేం. సో దానివల్ల కూడా యాక్ని వస్తుంది. అండ్ అది కాకుండా జంక్ ఫుడ్, మిల్క్ ప్రోడక్ట్స్ ఇప్పుడు హై కన్సన్ట్రేటెడ్ ఉన్న హై కన్సన్ట్రేటెడ్ ఫ్యాట్ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ చీజ్, పన్నీర్, బటర్, గీ ఒక్కొక్కసారి మంచిదే, గుడ్ ఫ్యాట్, కానీ కొంతమంది గీ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా పింపుల్స్ పెంచుతాయి. మీగడ పెరుగు, క్రీమ్, మలై, ఇవన్నీ కూడా పింపుల్స్ పెంచుతాయి. అండ్ జంక్ ఫుడ్లో కూడా ఇప్పుడు చీజ్ ఎక్కువ వాడతాం, దానివల్ల కూడా యాక్ని బాగా వస్తుంది, అది డైజెస్ట్ చేసుకోలేము. అండ్ అది కాకుండా కొంతమందికి నాన్ వెజ్ వల్ల కూడా యాక్ని వస్తుంది, బికాజ్ మనం ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఈల్డ్ పెరగడానికి స్టెరాయిడ్స్ అవన్నీ ఇస్తున్నారు. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి, ఏదైనా కొంచెం లిమిటేషన్లో పెట్టుకోవాలి. యాక్ని వస్తున్నాయి రోజులు. అండ్ అడల్ట్ యాక్ని కూడా ఈ మధ్య కామన్ అయిపోయింది. అంటే ఒక 25-26 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ముందు ఎప్పుడు యాక్ని ఉండదు, సడన్గా స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళలో స్ట్రెస్, కార్టిజాల్ లెవెల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు టైం టు టైం వర్కౌట్ చేసుకుంటూ వాళ్ళు కొంచెం యాక్ని ప్రాబ్లమ్ని కంబాట్ చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు పొల్యూషన్ ఎఫెక్ట్ గట్టిగా ఉంది, దాని ఎఫెక్ట్ కూడా స్కిన్ మీద ఉంది. ఈ పొల్యూషన్ వల్ల స్కిన్ అలర్జీస్ కూడా వస్తున్నాయి. దీనికి ఏమైనా రెమెడీ ఉందా? దాని బారిన పడకుండా లేదా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి? సో పొల్యూషన్లో డస్ట్ అండ్ హీట్, డస్ట్ హీట్ కలిపి డ్యామేజ్, కొంతమంది 2-వీలర్లో వెళ్ళే వాళ్ళకి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకెక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా మనం కొంచెం అంటే ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందే కొంచెం స్కిన్ అనేది ప్రెప్ చేసుకొని వెళ్ళాలి. అండ్ క్లోతింగ్ కూడా కాటన్ క్లోతింగ్, ఫుల్ కవరేజ్ క్లోతింగ్ ప్రిఫర్ చేయాలి. అండ్ స్కిన్ పైన కూడా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ నాన్ కొమోడోజెనిక్వి అప్లై చేయాలి, సచ్ దట్ ఆ డస్ట్ అనేది కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఫిజికల్ ప్రొటెక్షన్, హ్యాట్స్ కానీ, క్యాప్స్ కానీ, షేడ్స్, స్కార్ఫ్స్ ఇవి యూజ్ చేసుకుంటే కొంతవరకు ఆ డస్ట్ ప్రాబ్లం నుంచి కంబాట్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా రా స్కిన్తో బయటికి వెళ్ళిపోతే, అండ్ కొంతమంది మరీ థిక్ మాయిశ్చరైజర్స్ వాడతారు, ఆ టైంలో బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అనేది అంతా కూడా స్కిన్ అట్రాక్ట్ చేసేసుకొని అది పోర్స్లో సీపిన్ అయిపోతుంది, దానివల్ల కూడా యాక్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. సో రెండు స్కిన్ అండ్ హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సన్ స్క్రీన్స్ విషయానికి వస్తే, ఈ సన్ స్క్రీన్ అనేది బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు వాడాలా? అన్ని స్కిన్స్కి సూట్ అవుతుందా? ఎలాంటి సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది? దీనిలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కదా మ్యామ్, ఎలా చూస్ చేసుకోవాలి? సన్ స్క్రీన్స్ అనేవి అందరు వాడాలి, అన్ని సన్ స్క్రీన్స్ అందరికి సూట్ అవ్వవు, కానీ బయటికి వెళ్ళే వాళ్ళే వాడాలా అంటే రాంగ్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం చాలా వరకు బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతాం, మనం కంటిన్యూస్గా స్క్రోల్ చేసినప్పుడు బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతాం. సో సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా మళ్ళీ కెమికల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి, హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ ఏంటి అంటే కంప్లీట్లీ కెమికల్ సన్ స్క్రీన్స్ కొంతవరకు అవాయిడ్ చేయాలి. సో దానికోసం కూడా లైక్ డర్మటాలజిస్ట్ని విజిట్ అయ్యి ప్రోడక్ట్ రికమెండేషన్స్ తీసుకొని ఆ పరంగా స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన సన్ స్క్రీన్స్ పెడతాం, కాంబినేషనల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన సన్ స్క్రీన్ పెడతాం, అండ్ కంప్లీట్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్ మ్యాట్ ఫినిష్ లైక్ జెల్ సన్ స్క్రీన్స్ పెడతాం, డ్రై ఉన్న వాళ్ళకి క్రీమీ బేస్డ్ సన్ స్క్రీన్స్ పెడతాము. అండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఫిజికల్ సన్ స్క్రీన్స్ పెడతాం. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక సమ్మర్లో చిన్నపిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఈ హాలిడేస్ బయట ఆడుతూ ఉంటారు, అలాంటి పిల్లల విషయంలో ప్రతి పేరెంట్ కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు అంటే ఆడుకోవచ్చు, పర్వాలేదు, బట్ 11 నుంచి 3 వరకు ఉండే హార్ష్ సన్లో మాత్రం ఆడకపోతే బెటర్, అది డీహైడ్రేషన్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే మళ్ళీ సన్ స్క్రీన్స్ యూజ్ చేయరు చాలా మంది, కానీ పిల్లలకు కూడా ఫిజికల్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు, హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ కూడా యూజ్ చేయొచ్చు. 6 months ఏజ్ నుంచి అందరి పిల్లలకి సన్ స్క్రీన్స్ యూజ్ చేయొచ్చు. స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ మినిమం SPF వచ్చేసి 30 నుంచి స్టార్ట్ అవ్వాలి, అది పిల్లలైనా సరే పెద్దలైనా సరే. ఇప్పుడైతే పెద్దవాళ్ళకైతే 55-80, కొంతమందికి 100 కూడా పెట్టేస్తున్నాము, బికాస్ అది చాలా ఇంపార్టెంట్, అది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్.
అది కాకుండా ఇండియన్ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే సన్ స్క్రీన్ పైన PA++++ అని ఉంటుంది. అది ఒక 4+ కానీ 5+ కానీ ఉంటే మనకి చాలా సూట్ అవుతుంది. అది ఏంటంటే మనకి మెయిన్ ఇండియన్ రేడియేషన్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అదొకటి. అండ్ పిల్లలకి ఏంటి అంటే కొంచెం కాటన్ క్లోతింగ్ ప్రిఫర్ చేయాలి అండ్ టైం టు టైం స్నానం చేపియాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువ స్వెట్టీగా యూజ్డ్ క్లోత్స్ రిపీటెడ్గా యూజ్ చేయకుండా చూసుకోవాలి. సో అలా ఫిజికల్గా ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళకి కొంచెం చేసుకుంటే సరిపోతుంది.